సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కలను ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ ఎస్ఐబిలో ఐజీగా ఈరోజు ఒక మహిళా అధికారిని నియమిస్తే ఆ మహిళా అధికారి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో 700 పైగా నక్సలైట్లను సరెండర్ చేయడంలో ఆ మహిళా అధికారి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించి అవకాశం ఇచ్చినప్పుడే ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి వాద పటిమ ఉండొచ్చు, చాలామందికి రాయగలిగిన శక్తి ఉండొచ్చు, చాలామందికి మాట్లాడడానికి అవగాహన కూడా ఉండొచ్చు. చట్టసభలకు వచ్చినప్పుడు, పాత్రికేయ మిత్రులుగా అవకాశం కలిగినప్పుడు వివిధ సందర్భాలలోనే వాళ్ళకున్న శక్తి కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ సమాజానికి తెలియడం జరుగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి చూస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే స్వయం సహాయక మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 1000 బస్సుల యజమానులను చేసి ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను, వాళ్ళ వృత్తి నైపుణ్యం, చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తోని ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వృత్తి నైపుణ్యము, చేతి వృత్తులను, కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి,
అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో ఎక్కడైనా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను చూడండి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీకు విశ్లేషించే విచక్షణ పరిజ్ఞానం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. ఇంట్లో చేసే ఏ పనైనా టేక్ ఇట్ గ్రాంటెడ్గా, ఆఫీస్లో ఏ పని ఉన్నా కూర్చొని చేసే పనిని మహిళల మీద నెట్టేసి మిగతా వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా, అదేవిధంగా మగవాళ్ళతో పోటీపడి చేసేటప్పుడు చిన్న చిన్న చులకన కామెంట్స్ కానీ ఇతర ఇష్యూస్ మీకు అందరికి తెలుసు. ఇట్లాంటి వాటన్నిటికీ పులి స్టాప్ పడాలి అని అంటే మహిళల్ని వాళ్ళ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థల మీద ఉన్నది. వ్యక్తులుగా మనం కొన్ని చేయలేం, వ్యవస్థగా మనం పనిచేసినప్పుడు తప్పకుండా మనం ఆ టాలెంట్ని గుర్తించి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే కాదు, జర్నలిజం పట్ల ఒక అవగాహన ఉండి అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఈ దేశంలో వివక్ష ఉంది, అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది.
అందుకే ఈరోజు ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులతో కలిసి, ఎందుకంటే నా ఈ ప్రయాణంలో చాలామంది మిత్రులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహమో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడును నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు రాసిచ్చిన దానికంటే ఒక 2 మంచి మాటలు కూడా మీరు చెబితే అది ప్రజలకు ఇది నిజమే అని భావించి, ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా విశ్వాసం నమ్మకం ఎక్కువ ఉంటుంది. మేము నిజం చెప్పినా కూడా మా వాళ్ళు అది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలనే కాదు, ఈ సమాజంలో సగభాగమైన మీరు ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ, మహిళల యొక్క అవకాశాలను మెరుగుపరచాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క విధానం. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని మేము భావిస్తున్నాం. ఈరోజు 2.5% జనాభా ఉన్న మనం దేశ ఆర్థిక వ్యవస్థలో 5% మనం జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి. జనాభా మోర్ ఆర్ లెస్ సెటిల్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు తెలంగాణ జనాభాలో. మేమిద్దరం మాకొక్కరు అనే పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ మేమిద్దరం మాకిద్దరు అనే వ్యవస్థ వస్తే మన జనాభా పెరుగుతుందేమో. ఒకప్పటి ప్రభుత్వ విధానం వల్ల, కుటుంబ నియంత్రణ వల్ల తెలంగాణలో ఉండే పాపులేషన్ స్టెబిలైజ్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు. కానీ ఆర్థికంగా పెరగడానికి అవకాశం ఉంది, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి అవకాశం ఉంది. తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థగా రాణించి ఈరోజు $200 బిలియన్ ఎకానమీగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 8 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి. ఈ దేశ ఆదాయంలో ఈరోజు 5% తెలంగాణ నుంచి భాగస్వామ్యం ఉంటే 2047 నాటికి 10%కి మనం పెంచాలనే లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సంబంధించిన బృహత్తరమైన ప్రణాళికలను తెలంగాణ రాష్ట్రం సిద్ధం చేసుకున్నది. అందుకే గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసినాం, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించినాం. మనం క్యూర్ అని కోర్ అర్బన్ రీజియన్ని ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఉంది. ఈ 1,34,00,000 జనాభా 2,100 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఉంది. ఈరోజు ఈ క్యూర్ని సర్వీస్ సెక్టర్గా మార్చాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు ఈ లివబుల్ సిటీ నుంచి నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీని చూసి ఎంత కాలుష్యం ఉందో. పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఢిల్లీ, కానీ స్కూల్స్ హాలిడే, గవర్నమెంట్ ఆఫీసులు హాలిడే, పార్లమెంట్కు హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీని కారణం విశ్లేషించండి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, అక్కడ నివసించలేని వర్షాలు వస్తే ఆ నగరం అతలాకుతలంగా మారిపోతుంది.